అందరికీ నమస్కారం. ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు వేసిన చాట భారతం గురించి చూడండి, ఎంత పెద్ద ట్వీట్ వేసాడు. ఇంత ప్రెస్ మీట్ పెట్టి చదవమంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చదవలేరేమో, అంత పొడుగు ట్వీట్ వేసాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ ట్వీట్ ఎందుకు వేసాడు అనేది ఒకసారి విశ్లేషిద్దాం. ఈయన కారు కింద ఈయన కార్యకర్త, ఈయన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త సింగయ్య గారు మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. అది ఈయన కారే గుద్ది చనిపోయాడు అన్నది నిన్న మొన్న విపరీతంగా స్టేట్ అంతా హైలైట్ అయిన విషయం. ఇదంతా జరిగిన తర్వాత ప్రజలందరూ దీని గురించి మాట్లాడుకుంటున్న సమయంలో మనం సైలెంట్గా ఉంటే మరి జనాలు ఏమనుకుంటారో ఏమో, మనం ఏదో విధంగా టాపిక్ను డైవర్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్వీట్ వేసాడు. ఈ ట్వీట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం క్వశ్చన్స్ అడిగాడు, అసలు ఏంటి ఆయన బాధ అనేది ఒకసారి చూద్దాం. ఎన్సీబీఎన్ గారు, ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు, నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అంట. రాజకీయాలను దిగజార్చడం గురించి, శవాల మీద పేలాలేరుకునే మీ పార్టీ వాళ్ళు మీరు, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచే చెప్తున్నా, ఆయన శవాన్ని పక్కన పెట్టుకొని నువ్వు సీఎం అవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల చేత సంతకాలు పెట్టించుకున్న నువ్వు రాజకీయాలకు దిగజార్చడం గురించి మాట్లాడాలి. మీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు మరణించినా వివిధ కారణాలతోటి, గుండెపోటుతోటి, ఇలా వివిధ కారణాలతోటి ఎవరు మరణించినా వాళ్ళందరూ మా నాన్న కోసమే చనిపోయారు అని ఓదార్పు యాత్ర చేసిన నువ్వు రాజకీయాలు దిగజార్చడం గురించి మాట్లాడాలి. నువ్వు జైల్లో ఉంటే షర్మిల గారు కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే ఆవిడని ఈ రోజు డబ్బు మీద ప్రేమతోటి దూరం పెట్టిన నువ్వు రాజకీయాలు దిగజార్చడం గురించి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధికారంలో ఉండగా కేవలం బటన్లు నొక్కుతా అని రాష్ట్రం మొత్తాన్ని రావణ కాష్టం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో అధోగతి పాలు చేసిన నువ్వు రాజకీయాలు దిగజార్చడం గురించి మాట్లాడాలి. నువ్వు అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, కార్యకర్తల మీద పోలీసులను పెట్టి, సిఐడిని పెట్టి ఎంత దారుణంగా ప్రవర్తించావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఈరోజు రాజకీయాలు దిగజార్చడం గురించి మాట్లాడుతుంటే మాకు నవ్వాలో ఏడవాలో తెలియనటువంటి పరిస్థితి. ఓకే, నెక్స్ట్ పాయింట్. చంద్రబాబు గారు చెప్పు, అసలు నా పర్యటనను మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఎలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా? అసలు ఈ పాయింట్ చూసి ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ఈ పాయింట్ తోటి ఈ ట్వీట్ చదవటం ఆపేసి ఉండాలి నా లెక్క ప్రకారం. ఎందుకంటే మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా? ఓకే, నారా లోకేష్ గారు యోగాలం పాదయాత్ర చేస్తున్నప్పుడు మైక్ పర్మిషన్ లేదని, ర్యాలీగా వెళ్ళకూడదని, కుర్చీ మీద నుంచొని జనాలతో మాట్లాడకూడదని మైకు లాక్కొని, లోకేష్ గారి నుంచున్న స్టూళ్లు లాక్కొని జన సమీకరణ జరగకూడదని ఆ పాదయాత్రకి అడుగడుగున ఆటంకాలు కలిగించిన నేత ఎవరో? నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు కాదా? చంద్రబాబు గారు అమరావతి పర్యటన చేస్తే ఆ పర్యటనలో నువ్వు డబ్బులిచ్చి మనుషుల్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారి బస్సు మీద రాళ్లేపిచ్చి, అదేమన్నా అంటే డీజీపీ చేత ప్రెస్ మీట్ పెట్టించి, ఇది ప్రజలందరికీ ఉండే భావ ప్రకటన స్వేచ్ఛ అనిపించింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? అంగళ్ళులో తెలుగుదేశం పార్టీ ప్రచారానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలని, గూండా కార్యకర్తలను పెట్టి చంద్రబాబు నాయుడు గారి పర్యటన మీద రాళ్లేపించింది గాక, దానికి కారణం చల్లాబాబు గారు, ఆయన అనుచరులు అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైలు చుట్టూ తిప్పింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదని చెప్పి తెలంగాణ ఆంధ్ర సరిహద్దులోనే ఏపీ పోలీసులను పెట్టి ఆయన ఆంధ్రాలోకి రాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అడ్డుకోవడానికి ట్రై చేసిన వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారు అనపర్తిలో ఒక బహిరంగ సభకు వెళ్తుంటే అక్కడ పర్మిషన్ లేదని చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మొత్తాన్ని పోలీసులను పెట్టి ఆపేస్తే ఆయన నడుచుకుంటూ 24 కిలోమీటర్లు నడిచెళ్ళి అక్కడ బహిరంగ సభను అడ్రస్ చేసిన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరో మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఒక ప్రోగ్రాం కి పిలుపునిస్తే హోటల్లోనే నిర్బంధించి అక్కడికి ఎస్పీని పంపించి మీకు పర్మిషన్ లేదని చెప్పి బయట వేలాది మంది జనసేన కార్యకర్తలు ఎదురు చూస్తున్నా కూడా కనీసం కనికరం లేకుండా ఆయన అక్కడి నుంచి విజయవాడ పంపించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు కాదా? నేడు
మీరు ఆంక్షల గురించి మాట్లాడడం కొంచెం అన్న దేవుడు పెట్టాలి కదా. మీరు చేసిందంతా ఆ మహాద్భుతం చేస్తాను నేను, ఇప్పుడున్న వాళ్ళు అద్భుతాలు చేయలేకపోతున్నారు అని జనాల్లో అబద్ధాలు ప్రచారం చేయాలనుకోవటం చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారు. మూడో పాయింట్, ప్రతిపక్ష నాయకుడిగా నేను ఈయనకి ఎవరన్నా చెప్పండి రా బాబు, ఈయన ప్రతిపక్ష నాయకుడు కాదని ఎవరన్నా చెప్పండి రా, అటు వదిలేగాగండి రా ఆయన్ని. ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే, 151 సీట్ల అధికారంతో ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించి ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేకుండా 11 సీట్లకు పడిపోయిన పులివెందుల ఎమ్మెల్యేనే ఆయన అని ఎవరన్నా చెప్పండి రా, ఆయన అటు వదిలేస్తే అలాగా మా కార్యకర్తలు ఇంటికి వెళ్ళడం తప్ప? ఏం జగన్మోహన్ రెడ్డి గారు, మీకు గంజాయి బ్యాచ్, దోపిడీలు చేసే బ్యాచ్, దొమ్మిలు చేసే బ్యాచ్, రేపులు చేసే బ్యాచ్, బెట్టింగ్లు వేసే బ్యాచ్, వీళ్ళు తప్పితే మీకు కార్యకర్తలుగా మంచోళ్ళు ఎవరు ఉండరా? నాకు అర్థం కాక అడుగుతా. ఇట్లాంటి వాళ్ళందరూ నా కార్యకర్తలను చెప్పుకుంటావు ఏంటి? నీకన్నా సిగ్గుండాలిగా. మళ్ళీ ఇదిగో ప్రతిపక్ష నాయకుడుగా మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిని రాశాడు. ఈయన ప్రతిపక్ష నాయకుడే కాదురా బాబు, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, వన్ ఆఫ్ ద ఎమ్మెల్యే అంతే. రైతుల తరపున ప్రజల తరపున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళడం తప్ప? రైతుల తరపున ప్రజల తరపున ఎవరికి సంఘీభావం తెలుపుతావు? రైతుల తరపున ఎవరికి చెప్పాలి సంఘీభావం? రైతులకు తెలపాలి. ప్రజల తరపున ఎవరికి సంఘీభావం తెలుపుతావు? గంజాయి దాగి పోలీసుల మీద దౌర్జన్యం చేస్తే 3rd డిగ్రీ పోలీసులు ఇస్తే వాళ్ళకి నువ్వు సంఘీభావం తెలుపుతావా? ప్రజల తరపున రైతుల తరపున బెట్టింగ్లు వేసే వాళ్ళకి రైతుల తరపున ప్రజల తరపున సంఘీభావం తెలుపుతావా? ఈ ట్వీట్ వేసింది నువ్వే అని నేను అనుకోవట్లా. ఎందుకంటే నువ్వు ఇంత పొడుగు రాయలేవు. ఒకవేళ నువ్వు రాసినా ఇంత చదవలేవు. అసలు నువ్వు రాయటానికి నీకు అంత నాలెడ్జ్ లేదు. మనం 10th క్లాస్ లో పేపర్లు ఎత్తుకెళ్ళిపోయిన బ్యాచ్ కదా, అమెరికా చదువుకోమని పంపిస్తే ఎత్తొచ్చిన బ్యాచ్ కదా. అసలు మనం ఎంత ట్వీట్ ఎలా ఎత్తాం జగన్మోహన్ రెడ్డి? ఒక మాజీ ముఖ్యమంత్రిగా Z+ సెక్యూరిటీ భద్రత అన్నది నాకైనా, మీకు గతంలో అయినా భవిష్యత్తులో అయినా, మీకు గతంలో అయినా భవిష్యత్తులో అయినా అంట, భవిష్యత్తులో కూడా Z+ కేటగిరీ చంద్రబాబు నాయుడు గారికి ఉంటది. ఆయనే మళ్ళీ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మీకు గతంలో అయినా భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్ హక్కు కాదా కదా. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చి రాగానే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి భద్రత మొత్తాన్ని తగ్గించేసి కేవలం 2 షిఫ్ట్లలో ఇద్దరిద్దరు కానిస్టేబుల్ని ఎందుకు పెట్టారు? దీనికి సమాధానం చెప్పి తర్వాత మీరు Z+ అనండి. మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే మూడ్ రానప్పుడు మేము మీకు Z+ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అది మీకైనా నాకైనా. నీది అయిపోయిందిలే, నీది అయిపోయిన చరిత్ర. అసలు నీకు మళ్ళీ ప్రభుత్వం అనేది రాదు, నువ్వు మళ్ళీ గెలవు. ఇదే మా పవన్ కళ్యాణ్ అని చెప్పాడు, అయిపోయింది. నువ్వు జన్మలో అధికారంలోకి రాలేవు, రానివ్వరు. ఓకే, ఇక్కడ ఇంకొకటి చెప్పాలి నీకు. మీకు బుద్ధి పుట్టినప్పుడు మూడు రానప్పుడు, నువ్వు అసలు 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నీకు మూడు వచ్చినప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి సరదాగా బయటికి వెళ్ళొద్దాం, పద్దాక ప్యాలెస్లో ఏముంటాం అనుకున్నప్పుడు తప్పితే నువ్వు బయటికి ఎప్పుడన్నా వచ్చావా? బటన్లు నొక్కటానికి స్కూలు పిల్లల్ని, ముసలాళ్ళని, అంగన్వాడీ వాళ్ళని, డోక్రా మహిళల్ని అందరినీ తీసుకొచ్చి బస్సులు పెట్టి నీ బటన్ నొక్కేదానికి, పిల్లల చేత పొగిడించుకునేదానికి, బయటికి రావడానికి కూడా పరదాలు పెట్టావు. ఎవరన్నా నల్ల చీర కట్టుకొని వచ్చినా లేదా ముస్లిమ్స్ బుర్కా వేసుకొని వచ్చినా కూడా వాళ్ళని లోపలికి ఎలో చేయలా. ఎవరన్నా నల్ల సొక్కా వేసుకొని వస్తే ఎలో చేయలా. ఆఖరికి నీ భారీ సభను నువ్వు పెడితే ఇట్ట తోలుకొచ్చిన వాళ్ళు కూడా ఎలాగోలా బయటికి వెళ్ళిపోతున్నారు సభలో ఉండకుండా అని గుంటలు తీపిచ్చి సభ చుట్టూ బ్యారికేట్లు పెట్టించిన నువ్వు ఈ రోజు మూడు వస్తే మూడు రాకపోతే అని మాట్లాడడం. నువ్వు అధికారంలో ఉండగా నీ పెద్ద ప్యాలెస్ లో నుంచి బయటికి ఎప్పుడు వచ్చావు జగన్మోహన్ రెడ్డి? ఆఖరికి తిరుమల శ్రీవారి సెట్టు కూడా ఇంట్లో వేసుకున్నావుగా, ఉగాది సెలబ్రేషన్స్ ఇంట్లోనే చేసావుగా, ఆఖరికి సచివాలయాన్నే తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నావుగా సీఎం గారి క్యాంప్ ఆఫీస్ అని. నువ్వు మళ్ళీ ఈ రోజు మూడ్ల గురించి మాట్లాడడం మా దరిద్రం కాకపోతే ఇది. Z+ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులైనా Z+ సెక్యూరిటీ ప్రోటోకాల్ ను ఫాలో అయ్యే ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి. ఇది నాకైనా మీకైనా ఒకటే, ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రోటోకాల్. చాలా పెద్ద మ్యాటర్ రాశాడు, అలుపు కూడా అవుతుంది చదివేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ పల్నాడు, సత్తెనపల్లి, రెంటపాళ్ల గ్రామ పర్యటనకు ముందే జిల్లా ఎస్పీ గారు కొన్ని ఆంక్షలు పెట్టారు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, నువ్వు తెనాలి ఐతానగర్ వెళ్ళు, పొదిల్లో ఒక పర్యటన చేసావు, ఆ రెండింటికి లేని ఆంక్షలు దీనికి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు నీ కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఉంది. ఏంటంటే, నువ్వు పొదిలి పర్యటనకి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్లుగా గోండాలని, గంజాయి బ్యాచ్ని, రౌడీల్ని పిలిపించుకొని అక్కడ బల ప్రదర్శన చేసి అక్కడ శాంతియుతంగా
నిరసన వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన హక్కుతోటి శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళల మీద నువ్వు రాళ్ళు లేపించావు, చెప్పు లేపించావు. నీ గోండా బ్యాచ్ పోలీసులు ఆపమన్నా ఆగల, ఎవరు చెప్పినా వినల. నువ్వు కూడా ఎనొద్దనే చెప్పుంటావు వాళ్ళకి. నా లెక్క ప్రకారం నువ్వు ఇలా ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తా, నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ, గంజాయి బ్యాచ్ మొత్తాన్ని, తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని అందరినీ నేను పిలిపిస్తా, నేను బల ప్రదర్శన ఇలాగే చేస్తానంటే ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. కాబట్టే మీరు వెళ్ళండి, కానీ జనాలందరినీ పోగేయొద్దు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ర్యాలీగా వెళ్ళొద్దు. మీరు ఇన్ని కారులతో వెళ్ళండి, ఇంతమందితో వెళ్ళండి, విగ్రహావిషయం కాకపోతే ఇంకోటి చేసుకోండి అని పోలీసులు మీకు ముందు చెప్పిన మాట వాస్తవం కదా? మీకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే చులకన భావమా, లేకపోతే మీకు చట్టాలంటే చులకన భావమా, లేకపోతే అంబేద్కర్ గారి రాజ్యాంగం అంటే చులకన భావం అనేది మీరు ఒకసారి చెప్పాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక్కటి మాత్రం నిజం. నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి చేరి తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర సంఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ప్రత్తిపాడు మా పార్టీ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్, తర్వాత మా మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారని మా వాళ్ళు చెప్పారు. వెంటనే నేను స్పందించి మరుసటి రోజు కూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చాను. ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను మేము నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా మా మీద విష ప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ల పర్యటన పూర్తి చేసుకొని తిరిగి వచ్చేటప్పుడే, అంటే ఈయన చెప్పడమే ఇలా చెప్తున్నాడు. ఏమని? ఈ దురదృష్టకర సంఘటన జరిగింది అంటే ఈయన రెంటపాళ్ల నుంచి తిరిగి వచ్చేటప్పుడే, సార్ మన కారు ముందు టైర్ కింద సింగయ్య అనే వ్యక్తిని మనం ఈడ్చుకుంటూ వచ్చాం సార్, ఆయన్ని కనీసం హాస్పిటల్లో కూడా మనం జాయిన్ చేయలేదు సార్, ఆయన్ని చెట్టుల్లో పడేసాం సార్, తర్వాత ఆ చెట్టుల్లో పడేసిన వీడియో బాగా వైరల్ అయింది సార్, ఆ వైరల్ అయిన తర్వాత ఇప్పుడు మేము మీకు చెప్తున్నాం సార్, ఆయన బతికున్నాడో లేదో తెలియదు సార్, లేకపోతే ఆయన చనిపోయాడని ఇప్పుడే తెలిసింది సార్ అని చెప్పారు. ఆ చెప్పిన తర్వాత వెంటనే వెళ్ళి వాళ్ళకి కలవండి, 10 లక్షలు డబ్బులు ఇవ్వండి అని నేనే చెప్పాను అని నేను చెప్తున్నాడు. అంటే నీ కారు కింద గుద్దిన సంగతి నీకు ఆ రోజే తెలుసు, 18వ తారీఖే తెలుసు. నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, నువ్వు తర్వాత రోజు 19వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టావు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ విషయాన్ని బహిర్గతం ఎందుకు చేయలేదు? మీ నాయకులు దేవినేని అవినాష్ అనుచరుడైన వ్యక్తి యొక్క కారు డ్రైవర్ ని పోలీసులకి ఎందుకు సరెండర్ చేశారు? పోలీసులకి తప్పుడు రిపోర్ట్ ఎందుకు ఇచ్చారు? పోలీసులకి జగన్ కాన్వాయ్ లో వాహనం గుద్దలేదు, ఏదో ప్రైవేట్ వాహనం గుద్దింది అని తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది ఎవరో? అది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇది ఈ కథ మొత్తానికి సూత్రధారివి నువ్వు కాదా? ఈ రోజుకి ఆ గుద్దిన వీడియో, ఆ కింద ఈడ్చుకుంటూ వెళ్తున్న వీడియో రాకపోతే నువ్వు కాదు గుద్దింది, దేవినేని అవినాష్ అనుచరుడు కారే గుద్దిందని ఆ డ్రైవర్ ని అనవసరంగా బలి చేసేవాళ్ళ కాదా? ఈ విషయాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం అయినా నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నా. నువ్వు ప్రశ్నించే విషయం మాకు తెలుసు, కానీ ఏం ప్రశ్నిస్తున్నావు చూద్దాం. మీ పర్యటన సమయంలో, మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు, ఎంత చేశారు, ఎంత మేర చేశారు? కందుకూరులో స్టాంపేడ్ జరిగింది. ఎవరి ప్రభుత్వం అది? నీ ప్రభుత్వం. నువ్వు సరైన సూచనలు ఇవ్వకుండా, సరైన భద్రత ఇవ్వకుండా, అక్కడ జనాలు విపరీతంగా వస్తారని తెలిసి కూడా భద్రత తక్కువ ఇచ్చావు కాబట్టి అక్కడ స్టాంపేడ్ జరిగింది. జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఆ బహిరంగ సభని వెంటనే ఆపేసి, స్టాంపేడ్ ద్వారా మరణించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, గాయాల పాలైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ పరామర్శించడానికి ఆ బహిరంగ సభను అక్కడ ఆపేసి ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. బాధ్యత అది. ఒక నాయకుడికి ప్రజల పట్ల ఉండాల్సిన బాధ్యత. హాస్పిటల్కి వెళ్ళి ఆ చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పించడం, ఆ గాయాలతో ఉన్న వాళ్ళందరినీ పరామర్శించి ప్రతి ఒక్క మరణించిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు అనౌన్స్ చేసి పార్టీ తరఫున వాళ్ళ పిల్లలకి చదువులు మొత్తం పార్టీయే చూసుకుంటది అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. శ్రీకాకుళం పర్యటన నుంచి వచ్చేటప్పుడు ఆ పర్యటనకు వచ్చిన 2
కార్యకర్తలు బండి యాక్సిడెంట్ గురయ్యారని తెలిసి ఆయన కాన్వాయ్ లో ఉన్నటువంటి అంబులెన్స్ ని ఎక్కించి వాళ్ళిద్దరిని పంపించి అక్కడ ఇద్దరు నాయకుల్ని పొద్దున్న నుంచి రాత్రి దాకా పెట్టి వాళ్ళిద్దరికి ఏం కాకుండా చూసుకోండి, ఏం అవసరమైనా పార్టీ సపోర్ట్ చేస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గుంటూరులో ఒక సేవా కార్యక్రమానికి సంబంధించి చీరలు పంచడానికి జనవరి 1వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అక్కడ స్టాంపేడ్ జరిగింది. ఇది కూడా నువ్వు భద్రతా లోపమే. కందుకూరులో 18వ తారీఖు జరిగిన తర్వాత జనవరి 1వ తారీఖుకి నీకు తెలీదా చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఎంతమంది వెళ్తారో? అంత తెలియకుండా పడుతున్నావు నువ్వు. ఆ రోజు 3 చనిపోయారని నువ్వు జీవో నెంబర్ 1 తీసుకొచ్చావు. జీవో నెంబర్ 1 అంటే ఏంటి? ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు గాని, ఏ ఒక్క రాజకీయ వ్యక్తి గాని హైవేల మీద ఎక్కడ ప్రచారాలు చేయకూడదు, ర్యాలీలు చేయకూడదు, ప్రజలకు సంబంధించిన బహిరంగ సభలు పెట్టకూడదు అని నీ మెంటాలిటీకి తగినటువంటి ఆంక్షలు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఇంక ఏ రాజకీయ నాయకుడు తిరగకూడదు మనం తప్పితే అనే లెక్కలో నువ్వు జీవో నెంబర్ 1 తీసుకొచ్చిన మాట వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆదుకోవటంలో ముందుండే పార్టీ. ఎక్కడ వరదలు వచ్చినా, ఎక్కడ ప్రకృతి విపత్తులు వచ్చినా ముందుండేది ఎన్టీఆర్ ట్రస్ట్. ఏ ఒక్క కార్యకర్త అయినా అనుకోకుండా మరణిస్తే పిల్లలు అనాథలు అవుతారేమోననే భయంతో ఆ పిల్లల్ని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చేర్చి మరి కేజీ నుంచి పీజీ విద్య అందిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడ ఏ కార్యకర్త ఇబ్బంది పడుతున్నా కూడా పార్టీ తరపున ఆర్థిక సాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడైనా సభ్యత్వం తీసుకున్న కార్యకర్త మరణిస్తే ఆ కుటుంబానికి గతంలో 2 లక్షలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ. ఈ 5 లక్షల కోసమని నీ పార్టీకి సంబంధించిన కొంతమంది సైకోలు, నీ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కూడా దీనికోసం ఈ 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కోసం తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకున్నారు. వాళ్ళల్లో ఒకడే మొన్న నీ పల్నాడు పర్యటనలో రప్పా నరుకుతాం, వేట తలలు నరికినట్టుగా నరుకుతాం అని చెప్పి తిరుపతి గంగమ్మ తల్లి జాతరలో వేటలు నరికినట్టుగా నరికి బలిస్తామని చెప్పి ఓ ఫ్లెక్సీ పట్టుకుంటే రవితేజ అనే కార్యకర్తని, నీ పార్టీ కార్యకర్తను కూడా అరెస్ట్ చేసింది. దీనికే నువ్వు ఈరోజు ఇంత పెద్ద చేట భారతం రాసి దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్లుగా, నక్కలు నీతి గురించి చెప్పినట్లుగా, పులులు వెజిటేరియన్లు అన్నట్టుగా చెప్తే వినటానికి ఇక్కడ ఎవరో సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి, దయచేసి నువ్వు అర్థం చేసుకొని నువ్వు చెప్పాలనుకునేదో ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు. నీ కార్యకర్త ఒకళ్ళు మరణిస్తే నువ్వు బెంగళూరు తాడేపల్లి ప్యాలెస్ లో పడుకొని ఇట్లాగా ఏఐలో తయారు చేసిన ట్వీట్లు నీ మందతో వేపిస్తావా నీ అకౌంట్లో? వచ్చి తాడేపల్లి కొంపలో కూర్చొని నీకు అలవాటేగా రికార్డెడ్ ప్రెస్ మీట్లు వదలటం. అట్లాంటి ప్రెస్ మీట్ ఒకటి పెట్టి నీ పర్యటనలో చనిపోయిన ఇద్దరు గురించి, నీ పర్యటన వల్ల చనిపోయిన తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ గారి అబ్బాయి గురించి, వాళ్ళందరి గురించి మాట్లాడొచ్చు కదా, వాళ్ళందరికీ సానుభూతి తెలపొచ్చు కదా. మరీ మైండ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసి నీ సైకో మెంటాలిటీ తోటి, నీ ఫ్యూడల్ మెంటాలిటీ తోటి ఇంత పొడుగు ట్వీట్లు అయితే ఎవరు చదువుతాడు? నీ కార్యకర్తలు అసలు ఒకడన్నా చదివి ఉంటాడు? అది అసలు చదువుకున్న వాళ్ళు నీ కార్యకర్తలు, ఇల్లిటరేట్ నా కొడుకులు నీ కార్యకర్తలు. వాళ్ళు ఎందుకు చదువుతారు? ఇది వాళ్ళకి ఏమి తెలియదు. నువ్వు నేర్పింది ఏంటంటే ఇది కొట్టడం. సో రాజకీయాల గురించి, రాజకీయాల్లో నీతి నిజాయితీల గురించి 16 నెలలు జైల్లో ఉండొచ్చిన నువ్వు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కానీ